షిరిడి సాయిబాబాకి సంబంధించి ఎప్పటి నుంచో వివాదం. ఆయన ముస్లిం అని, ఆయన హిందూ అని. जाति न पूछो साधु की पूछ लीजिए एक नान मोल करो तरवार का पड़ा रहने दो म्यान. ఇప్పుడు ఆయన ముస్లిమే, ఆయన ఫకీరే. మన అమ్మవార్లకు చేసే అలంకరణ లాంటి అలంకరణలు, మన కట్టిన గుళ్ళ లాంటి చర్చులు. బికాస్ ఆఫ్ ద మార్కెటింగ్ స్ట్రాటజీ. ఇక్కడ విజయవాడలో గుణదవా అని ఉంది, గుండ్లు గీకించుకుంటారు, కొబ్బరికాయలు కొడతారు. ఇవన్నీ క్రిస్టియానిటీలో ఉన్నాయా? కొన్ని గుళ్ళ పైన ఆడవాళ్ల బొమ్మలు ఉంటాయి. అవి కైండ్ ఆఫ్ అటైర్ తో కూడా కొన్ని. ఆడదాని చన్నులు చూసినప్పుడు నువ్వు తాగినటువంటి పాలు గుర్తుకు రావడం లేదా? లేదు, ఆమె మర్మాంగం చూసినప్పుడు. మగ జాతి ఆధిపత్యం కిందే ఆడది అనేది ఇంకా సమాజంలో కొనసాగుతుంది అని అనుకోవాలా? ఈ దేశంలో ఎంతమంది రాణులు రాజ్యాలు వెళ్ళారు? ఝాన్సీ లక్ష్మీబాయి, అబ్బక్క, ఎంతమంది ఉన్నారు తెలుసా? దశావతార మూవీలో శివభక్తులుగా వైష్ణవులుగా రెండు వర్గాలుగా చీలిపోయి ఆధిపత్య పోరుతో రగలటం. హిందువు అనగానే విలన్ ఎట్లుంటాడు అంటే ఇట్లా బొట్టు పెట్టుకొని ఉంటాడు, వాడు మెడలో రుద్రాక్షలు వేసుకొని ఉంటాడు. ఇస్లాం నో ఒక క్రిస్టియన్ గానీ నువ్వు ఇట్లా చూపిస్తే. ఇప్పుడు చాలా మంది డైరెక్టర్లు మీ మీద ఫైర్ అయిపోతారు ఇంకా ఇలా మాట్లాడారు. నమస్తే, వెల్కమ్ టు క్యూబ్ టీవీ నెట్వర్క్. నేను మీ శ్రావణి, జర్నలిస్ట్. ఇప్పుడు నా ముందు కూర్చున్న వ్యక్తి గురించి మీకు ఏమని పరిచయం చేయాలో నాకు మాటలు రావట్లేదు. ఎందుకు అనంటే అతని ఇంటర్వ్యూలు డిజిటల్ ప్లాట్ఫామ్లో కొన్ని కోట్ల వ్యూస్ని సొంతం చేసుకుంటున్నాయి. అసలు ఆయన ఏం చెప్తున్నాడు, ఆయన ఏమి తెలియని విషయాలు బోధిస్తున్నారు, ఎందుకు అంతలాగా దట్టు యంగ్ జనరేషన్ ఎందుకు అట్రాక్ట్ అవుతున్నారు అని చెప్పి ఒకసారి తొంగి చూస్తే మనకి తెలియని చరిత్ర, మనము నేర్చుకోవాల్సిన చరిత్రలోని అనేక అంశాలు తను ప్రస్తావిస్తూ ఉన్నారు. నిజంగా ఆయన మాట్లాడుతూ ఉంటే ఎన్ని గంటలైనా సరే అలా చూడాల్సిందే, కళ్ళు తిప్పకుండా వినాల్సిందే అనే విధంగా ఉన్నాయి ఆయన ఇంటర్వ్యూస్. నిజంగా వారిని ఏమని పిలవాలో కూడా నాకు అర్థం కావట్లేదు. లేట్ చేయకుండా మీకు ఇంట్రడ్యూస్ చేయబోతున్నాను. నమస్కారం, మదన్ మోహన్ గుప్తా గారు. మదన్ గుప్తా గారు ఇలా కూర్చొని మీరు లెసన్ చెప్తూ ఉంటే వినాలి. షిరిడి సాయిబాబాకి సంబంధించి ఎప్పటి నుంచో వివాదం. ఆయన ముస్లిం అని, ఆయన హిందూ అని, ఆయన దేవుడే కాదని. అసలు ఒక మాట చెప్తానంటావా? నేను ఒక కబీర్ దోహా చెప్తాను. जाति न पूछो साधु की पूछ लीजिए एक नान मोल करो तरवार का पड़ा रहने दो म्यान. నువ్వు హైదరాబాదీవే కదా, బట్ అర్థం కాలేదు. చెప్తాను. నువ్వు కత్తి కొనడానికి పోయావు, కత్తి పెట్టేటటువంటి వర బాగుందా లేదా అని చూస్తావా, లేకుంటే కత్తి పదునుగా ఉందా లేదా చూస్తావా? కత్తి పదునుగా ఉందా లేదా అనే చూస్తాం. అట్లాగే ఒక సాధువుని గురించి ఆలోచించేటప్పుడు అతడు ఏ జాతి వాడు, వాడి పుట్టుకేంది, వాడి పెరుగుదలేంది, ఇది కాదు. వాడి దగ్గరికి వెళ్ళినప్పుడు వాడు ఏం జ్ఞానం సంపాదించాడు, ఏ సాధన చేశాడు, ఎటువంటి శాస్త్రాలని చదివాడు, ఇది తెలుసుకోవాల్సింది. అతనికి ఉండే నాలెడ్జ్ నీకు కావాలా, అతని పుట్టుకతో నీకేం పని? ప్రత్యేకంగా హిందువులు సనాతన ధర్మాన్ని పాటించేటటువంటి వాళ్ళు సాధువుకి హైయెస్ట్ రెస్పెక్ట్ ఇస్తారు. వివేకానందుడు అంత గొప్పవాడు ఎందుకయ్యాడమ్మా? ఒక కాషాయం కట్టుకుని వస్తే వాడికి పెద్ద పెద్ద కోటీశ్వరులు కూడా నమస్కారం చేస్తారు పాదాలకి. సో సాధుత్వానికి ఉండేటటువంటి విలువ అది. అర్థమవుతుందా? ఇక ఇప్పుడు షిరిడి సాయిబాబా దేవుడా కాదా? దేవుడా కాదా కాదు, ముస్లిం అని కొంతమంది, హిందూ అని కొంతమంది. ముస్లింల్లో సాధువులు లేరా? ముస్లింల్లో గొప్పవాళ్ళు లేరా? ముస్లింల్లో సాధన చేసినటువంటి వాళ్ళు లేరా? బట్ వాళ్ళు ఎక్స్పోజ్ అవ్వరు. ఎందుకు కాదమ్మా? ఇప్పుడు సాయిబాబా ఎక్స్పోజ్ కాలా? ఇప్పుడు ఆయన ముస్లిమే, ఆయన ఫకీరే, ఆయన ఎక్స్పోజ్ కాలా? సాధువుల్ని గౌరవించడం ఈ దేశపు ఆచారం. అమ్మాయి, ఎన్నేళ్ళు ఉంటావమ్మా నువ్వు ఇక్కడ? ఖచ్చితంగా వెళ్ళవలసిన వాళ్ళమేనా కదా?
ఏదో ఒక రోజు వెళ్తాం, ఏదో ఒక రోజు వెళ్తాం. ఆ కొద్ది కాలాన్ని నువ్వు ఇంత తపన, ఇంత ఇది ఎతుకులాట, ఇవన్నిటితో నీ కాలాన్ని వృధా చేసుకోకుండా నువ్వు చేయాల్సిన ధర్మం, నువ్వు చేయాల్సినటువంటి కర్మ, నువ్వు చేయాల్సినటువంటి కర్తవ్యం, వాటితో నువ్వు ఫిక్స్ అయ్యి ఉండి నీ కర్తవ్యం వైపు, నీ ధర్మం వైపు, నీ మోక్ష సాధన వైపు నడిస్తే అసలు నీకు ప్రశ్నలు ఎందుకు వస్తాయమ్మా? నీకు ఒక అద్భుతమైనటువంటి శక్తి ఉంది. ఆ శక్తిని మనం గమనించడంలా. ఏమిటాయి ఆ శక్తి అని అంటే నీ బ్రెయిన్ ఎంత అద్భుతమైనటువంటి ఇదో చూడు. నువ్వు దానికి ఒక క్వశ్చన్, ఏదైనా క్వశ్చన్, ఇప్పుడు నన్ను అడిగిన క్వశ్చన్ నువ్వు దీనికి ఇస్తే అది 100 సమాధానాలు చెప్పుద్ది, 100 ఆన్సర్లు ఇస్తుందమ్మా. తమాషా కాదు. ఐఎమ్ నాట్ టాకింగ్. ఈ 100లో నువ్వు చేయాల్సినటువంటి పని ఏందయ్యానంటే ద బెస్ట్ సొల్యూషన్ ని నువ్వు చూస్ చేసుకోవాలా కాదా? ప్రశ్నకి సమాధానం నీ లోపల నుంచి వస్తుంది. ముందు లోపలగా చూడడం మొదలుపెట్టు, పైపైన కాదు. పైపైన చూస్తే నీకు అర్థం కాదమ్మా. ఇప్పుడు ప్రపంచం అనేక వివిధత్వాలు కలిగినటువంటి ప్రపంచం. నువ్వు దేన్ని తీసుకుంటావు? ఇప్పుడున్న కరెంట్ సినారియోస్ మీరు అబ్జర్వ్ చేస్తే లాస్ట్ ఒక 10-15 ఇయర్స్ నుంచి మనము జరుగుతున్న మేజర్ ఇష్యూస్ ఇండియా వైడ్గా చూస్తూ ఉన్నప్పుడు ఎక్కడైనా పాలిటిక్స్, రిలీజియన్స్ క్లబ్ అవుతున్నాయి అని అనిపించిందా? అవుతున్నాయి కదమ్మా. ఇప్పుడే కాదమ్మా, నీకు మన ఇండియా ఇప్పుడంటే ఒక 2 వర్గాలుగా విడిపోయిందా, విడిపోబోతోందా, విడిపోతుందా? విడిపోయింది కంప్లీట్ గా. ఒకటి ముస్లిం లీగు, ఇంకోటి హిందూ. నీకేమి సందేహమే అక్కర్లా. నీకు ఒక్క విషయం బాగా గుర్తుపెట్టుకోమ్మా. ఏ ధర్మమైనా, ఏ మతమైనా, నేను ధర్మం అంటున్నా, ధర్మం అనేది ఒకటే, అది సనాతన ధర్మం. ఏ మతమైనా వర్ధిల్లాలి అని అంటే రాజాశ్రయం తప్పనిసరిగా కావాలా. నువ్వు ఒక గుడి కట్టుకోవాలమ్మా. నువ్వు గుడి కట్టుకోవాలి అని అంటే నీకు స్థలం కావాలనా? ఎవరు ఇవ్వాలా? గవర్నమెంట్ దగ్గరికి వెళ్ళావు, అయ్యా నా గుడి కట్టుకుంటానయ్యా, కాస్త స్థలం వేయండి. స్థలం ఇవ్వాలా? ఇస్తారా? ఇవ్వరా? పేరుకు సెక్యులర్, కానీ హిందువు మాత్రం సెక్యులర్గా ఉండాలా, తక్కిన వాళ్ళు సెక్యులర్గా ఉండకూడదు. అది ఈ దేశపు విధానం, ఈ దేశపు రాజకీయ నాయకుల విధానం. హిందూ మాత్రం సెక్యులర్గా ఉండాలా. ఒక ముస్లిం కానీ ఒక క్రిస్టియన్ కానీ వాళ్ళు సెక్యులర్గా ఉండాల్సిన అవసరం లే. దీన్ని సమర్థిస్తావా నువ్వు? అంటే ఈ పర్యవసానాలు ఎలా ఉండబోతున్నాయి? ఏమవుతాయి? ఇంతకుముందు జరగలేదా? 1946లో 47లో జరిగినటువంటి మానవ హననం ఏమిటి? అర్ధరాత్రి స్వాతంత్రం అనే ఒక పుస్తకం ఉంది, మిడ్ నైట్ ఇండియా. నేను విన్నాను, చదువు. బట్ ఈ రిలీజియన్ ఓరియంటెడ్ పాలిటిక్స్ ఫ్యూచర్ ని ఎలా డిస్ట్రాయ్ చేయబోతుంది? ఎస్పెషల్లీ యూత్ పాయింట్ ఆఫ్ వ్యూలో వాళ్ళు ఎంత జాగ్రత్తగా ఉండాలి, ఎంత అలర్ట్ గా ఉండాలి? రిలీజియన్, సి హియర్ డోంట్ కంపేర్ ద రిలీజియన్స్ విత్ ద ధర్మ. Dharma is entirely different and religion is entirely different. Dharma is the nature. Okay. Religion is your belief. True. ఇక్కడ సనాతన ధర్మంలో నుంచి కొన్ని రిలీజియన్స్ వచ్చినాయి, అండ్ ఎక్కడి నుంచో కొన్ని రిలీజియన్స్ ఈ దేశంలోకి వచ్చినాయి. అడాప్ట్ చేసుకోలేదు, రుద్దబడ్డాయి. అవునా కాదమ్మా? సి మనం పదాలు వాడేటప్పుడు కూడా చాలా జాగ్రత్తగా వాడాలి. రుద్దబడ్డాయి. ఎవడమ్మా క్రిస్టియానిటీని తీసుకునేది? ఇట్స్ ఎ వెరీ గుడ్ మార్కెటింగ్ రిలీజియన్, వెరీ గుడ్ మార్కెటింగ్ రిలీజియన్. దానికి కంటిన్యూయేషన్ గానే నేను ఒక క్వశ్చన్ యాక్చువల్గా మిమ్మల్ని అడగాలనుకున్నానండి. వాస్తవానికి ఈ మధ్య కాలంలో మా చిన్నప్పటి నుంచి గుర్తు, సుప్రభాతము, లేదంటే శనివారం వెంకటేశ్వర స్వామివి, శుక్రవారం అమ్మవారి పాటలు, సోమవారం శివుడు పాటలు, ఇట్లా మన ఇళ్లలోనే కాదు చుట్టుపక్కల ఎవరైనా సరే, పోనీ గుళ్ళు ఉన్నాయంటే అక్కడ కూడా
అలాంటివి పెట్టేవాళ్ళు వింటూ పెరిగాము. చర్చుల్లో సుప్రభాత తరహాలో ఒక బైబిల్ సూక్తి, అమ్మవార్లు అక్కడుండే అమ్మవార్లకు మన అమ్మవార్లకు చేసే అలంకరణ లాంటి అలంకరణలు, మన కట్టిన గుళ్ళ లాంటి చర్చులు అంటే ఆకారాలు, ఇవి ఎందుకు చూస్తున్నాము అంటే వాళ్ళ బైబిల్లో ఉందా? అస్సలు లేవు, కాపీ పేస్ట్లు. ఎందుకు? ఏమొస్తుంది? నీకు ఒక విషయాన్ని బాగా అర్థం చేసుకోమ్మా. వాళ్ళెవరు చేసేవాళ్ళు ఎవరు అక్కడ? ఇవన్నీ చేసేవాళ్ళు ఎవరు? నీ వాళ్ళు, నీ ధర్మంలో నుంచి వెళ్ళిన వాళ్ళు. ఎందుకు వెళ్తున్నారు చెప్తాను. వై దే ఆర్ బికాస్ ఆఫ్ ద మార్కెటింగ్. ఓకే, బికాస్ ఆఫ్ ద మార్కెటింగ్ స్ట్రాటజీ. ఇప్పుడు నీకు చెప్పాను కదా ఇందాక, ఆధ్యాత్మిక తపన ఒకటి ఉంటది, అది ఇక్కడ తీరలా. అక్కడ వాళ్ళకు కంటిన్యూగా వాళ్ళని బ్రెయిన్ వాష్ చేసేటటువంటి ఒక సిస్టమ్ ఉంది, అడాప్ట్ అయ్యారు. అయినప్పటికీ ఇక్కడ ఉండేటటువంటి కల్చర్ ని వాళ్ళు వదులుకోలేకుండా ఉన్నారు. ఓకే, బాగా అర్థం చేసుకో. అది కావాలనిపిస్తుంది కానీ దీన్ని వదలాలనిపించట్లేదు కదా. బట్ అది కంటామినేట్ అవుతుంది కదా, అవుతుంది. అంటే మన రోజులకి నేను చెప్తా, నేను ఇప్పుడు నీకు నువ్వు ఇందాక అన్నావు ఆయన సాయిబు కదా అని. ఎవరు? సాయిబాబా. ఇప్పుడు నువ్వు కొన్ని గుళ్ళల్లోకి వెళ్తే కృష్ణుడు, రాముడు, శివుడు వరుసగా ఆలయాలు ఉంటాయి, ఆ పక్కన ఇంకొకటి సాయిబాబా ఆలయం కూడా ఉంటుంది. అంటే అట్లా ఇంకొద్ది రోజులకు పోతే క్రీస్తు బొమ్మ కూడా పెడతారు, మేరీ మాత క్రీస్తు బొమ్మ పెడతారు. ఇప్పుడు నీకు ఇక్కడ విజయవాడలో గుణదవా అని ఉంది, అక్కడ రథోత్సవాలు జరుగుతాయి, గుండ్లు గీకించుకుంటారు, కొబ్బరికాయలు కొడతారు. ఇవన్నీ ఎక్కడి? ఇవన్నీ క్రిస్టియానిటీలో ఉన్నాయా? నువ్వు నాకు అన్నావే గుళ్ళు కడుతున్నారని. కేరళలోకి వెళ్తే గుళ్ళు, లోపలికి పోతే క్రీస్తు దేవుడు. సో ఈ ధర్మం నీకు ఇప్పుడు ఒక విషయం అర్థం కావాలా, ఇక్కడ ఉన్నటువంటి ఈ సంస్కృతి, ఈ సాంప్రదాయాలు ఎంత బలీయమైనయో ఇప్పుడు నీకు దీన్ని బట్టి అర్థం కావాలా. ఫిలాసఫీ ఏముందమ్మా అక్కడ? నీకు ఆ రెండు వాటిల్లో ఫిలాసఫీ అనేది ఏం లేదు. ఫిలాసఫీ అనేది హిందూ ధర్మంలోనే ఉంది, సనాతన ధర్మంలోనే ఉంది. అనేక ఫిలాసఫీలు ఉన్నాయి, ఒకటి కాదు, ఒక ఫిలాసఫీ కాదు, అనేక ఫిలాసఫీలు ఉన్నాయి. నీకు నచ్చిన ఫిలాసఫీని తీసుకోవచ్చు. ఎవరిష్టం వాళ్ళది, ఎవరి ఎలా ఉండాలనుకుంటే అలా ఉండొచ్చు భారతదేశంలో అనేది చాలా పెద్ద ఎత్తున వినిపించే ఒక పదం అందరి నుంచి కూడా. కానీ ఈ మార్పిడి అనేది హిందూ ఎవరిష్టం వాడిది అనేది నీకు మాత్రమే చెప్పబడుద్ది. నీకు నువ్వు హిందువు కాబట్టి. ఒక క్రిస్టియన్కి నీ ఇష్టం నీది అని చెప్పరు, నీ ఇష్టం క్రీస్తే. ఇస్లాం మతాన్ని అవలంబించేవాడికి నీ ఇష్టం అల్లానే, నువ్వు చదవాల్సింది ఖురాన్ అంతే. యు ఆర్ నాట్ సపోజ్డ్ టు. బట్ ఎందుకు ఇట్లా మైండ్ డైవర్షన్ అవుతోంది హిందూ? వాళ్ళ సంఖ్య పెంచుకోవడానికి, సంఖ్యాబలంతో కదా ఇప్పుడు ఇక్కడ పాలిటిక్స్ అన్ని జరుగుతాయి. దీస్ ఆర్ ఆల్ ద పొలిటికల్ రిలీజియన్స్, నాట్ ఫిలసాఫికల్ రిలీజియన్స్. ఫిలసాఫికల్ రిలీజియన్ నీకు చూడు, ఇప్పుడు నీకు ఇంకొక మంచి యాంగిల్ చెప్తాను నేను. ఇతర దేశాల నుంచి, ఇతర దేశాల్లో ఇప్పుడు చాలా మటుకు క్రిస్టియానిటీని వదిలేస్తున్నారు అండ్ ముస్లిం మతాన్ని వదిలేసామని చెప్పుకోవడానికి భయపడుతున్నారు. ఎందుకనంటే వదిలేస్తే చంపేస్తారు. నాకు ముస్లిం మతం ఇష్టం లేదు అని ఒక ముస్లిం అంటే చంపేస్తారు. సర్తన్ సే జుదా. అవునమ్మా, you go in YouTube and search for ex-Muslim. ఎన్ని యూట్యూబ్ వీడియోలు కనిపిస్తాయో చూడు. బట్ ఒక హిందూ కన్వర్ట్ అవ్వాలనుకుంటే వెరీ గోల్డెన్ వాక్ ఉంటుంది అక్కడ. అసలు హిందువుకి నీకు పారామీటరే లేదు, నువ్వు ఉండు పో, ఈజీ కేక్ వాక్ అయిపోయింది. నిన్ను ఎవడైనా ఆపుతాడా పట్టుకొని? నేను వేరే మతంలోకి పోతున్నాను అని అంటే నిన్ను ఎవడైనా ఆపుతాడా? ఎవడు ఆపడు. కారణం ఏంటంటే ఇక్కడ సత్యాన్ని తెలుసుకోవడం అనేది ముఖ్యం. సత్యాన్వేషణ అనేది ప్రతి ఒక్కడి కర్తవ్యం. సత్యం ఏది? ఉన్నది ఒకటే సత్యం. ఆ సత్యం ఏది?
ఆడ సత్యం లేదు అని తెలిసిన తర్వాత వచ్చేస్తాడు. కొన్ని రోజులు. భారతదేశం ఒక గొప్ప దేశం, సనాతన ధర్మం, మన సంస్కృతి, సంప్రదాయాలు, సాధువులు, ఇమెయిల్ ఇవన్నీ చూస్తూ ఉన్నప్పుడు ద రిచెస్ట్ అండ్ వెరీ కల్చర్డ్ వన్ ఆఫ్ ద కంట్రీ ఇండియా అని మనం గొప్పగా చెప్పుకున్నప్పుడు, ఈ ట్రాన్స్ఫార్మింగ్ అంటే ఇటు నుంచి అటు గోడ దుంకుతున్న వాళ్ళు, ఇటు నుంచి అటు బొట్టు పెట్టకుండా, చేతులకి గాజులు వేసుకోకుండా. ఇంకొక చిన్న యాంగిల్ చెప్తాను నిన్నమ్మా. సపోజ్ పాకిస్తాన్లో అటు నుంచి ఇటు వచ్చాడు అనుకుందాం, బతుకుతాడా? లేదు ఒక క్రిస్టియన్ కంట్రీలో నేను క్రిస్టియానిటీని వదిలేస్తున్నాను, నేను ఇంకొక మతాన్ని తీసుకుంటాను అని అంటే గమ్ముకుంటారా? ఇప్పుడు కొంచెం సాఫ్ట్ అయి ఉన్నారు, కొంచెం సాఫ్ట్ అయ్యారు వాళ్ళు. కాబట్టి ఇప్పుడు నిజం తెలుసుకోవడానికి భారతదేశానికి వస్తున్నారు. నువ్వు పో ఒకసారి హరిద్వార్కి వెళ్ళు, అండ్ ఎందుకు నువ్వు ఇందాక చెప్పావు కదా అరుణాచలం, పో రమణ మహర్షి ఆశ్రమానికి వెళ్ళు. అబ్బో, నేను అసలు షాక్ అయ్యాను. నేను సీరియస్లీ చెప్తున్నాను, నా లైఫ్ లో నా ఎక్స్పీరియన్స్ అయిన థింగ్ అది. గిరి ప్రదక్షిణ చేసేసాను, ఆ రోజు నైట్ అయిపోయింది. రమణ మహర్షి ఆశ్రమానికి వెళ్ళడం కోసం ఆ రాత్రి నేను స్టే చేశాను. నెక్స్ట్ డే మార్నింగ్ నేను రమణ మహర్షి ఆశ్రమానికి వెళితే నా ఏజ్లో ఉన్న యంగ్స్టర్స్, నాకంటే చిన్నవాళ్ళు, వాళ్ళు ఎందుకు వచ్చి కూర్చుంటున్నారో, ఎందుకు వచ్చారో తెలియదు. జపమాల వేసుకుంటారు, బుక్కులు పట్టుకుంటారు, వాళ్ళు ఒక ధ్యానం చదువుకుంటూ ఉంటారు. మెడిటేషన్. వాళ్ళకి ఏం అట్రాక్ట్ చేసింది, వాళ్ళు ఎందుకు వచ్చేసారని అడుగుదామన్నా కూడా దే ఆర్ ఇన్ డీప్ మెడిటేషన్. అడగలేకపోయా. బట్ అలా చూస్తున్నప్పుడు చాలా హ్యాపీ వేస్తుంది. ఇలా పోతున్న వాళ్ళని చూస్తుంటే బాధ. ఏం కాదమ్మా, ఏం కాదు, ఇట్స్ ఆల్ టైం. మనం ఏమనుకుంటున్నాం అంటే ఇక్కడ భారతదేశంలో ఇట్లా చాలా మంది చాప కింద నీళ్లు లాగా. నీ స్ట్రెంగ్త్ నీకు తెలుసుకోవడం లేదమ్మా. ఇప్పుడు నీ స్ట్రెంగ్త్ నీకు తెలుస్తున్నది. ఇప్పుడు నీ స్ట్రెంగ్త్ నీకు తెలుస్తుంది. ఈ పోయేటటువంటి వాళ్ళందరూ వాళ్ళ బిడ్డలకి ఈ ధర్మం గురించి చెప్పకే వెళ్తున్నారు అని అంటే వాళ్ళకి సరైనటువంటి ఫీడ్ ఇవ్వక రేపు శ్రావణి బిడ్డలు వెళ్తారా? బట్ ఎంతవరకు ఆపగలుగుతారు ఇప్పుడున్న జనరేషన్స్? దే ఆర్ ఇన్ లాట్ ఆఫ్ పీపుల్, దే ఆర్ కమింగ్ బ్యాక్. దే ఆర్ కమింగ్ బ్యాక్. ఇఫ్ యు సీ ఇన్ ద ఫారిన్ కంట్రీస్ చాలా చర్చీలు అమ్మకానికి ఉన్నాయి. అండ్ ఇంకొకటి, ఇప్పుడు అక్కడ క్రైస్తవాన్ని వదిలేసే వాళ్ళు ఉన్నారు. అయితే క్రైస్తవాన్ని వదిలి వాళ్ళు దేనికి వెళ్ళారు? కొందరు అసలు దేవుడే లేడనే స్థితికి వచ్చారు, నాస్తికులుగా. కొందరు హైందవ ధర్మంలోకి వచ్చున్నారు. హైందవ ధర్మంలోకి వచ్చున్నారని కూడా నేను చెప్పను. వాళ్ళు వెతుకులాట మొదలు పెట్టారు. ఇది దే ఆర్ సెర్చ్ ఆఫ్ ద ట్రూత్. ఉత్తరాదిలో గతంలో అనేక చోట్ల గుళ్ళు కూల్చేసి మసీదులు కట్టారు, లేదంటే వాళ్ళు అక్కడ నమాజ్ చేసుకునే వాళ్ళు. ఇట్లాంటి వార్తలు మనం చాలా చాలా విన్నాం గతంలో. దక్షిణాదిలో అలాంటి ఘటనలు ఉన్నాయా ఎక్కువగా? హైదరాబాద్ లో లేవా? ఎక్కడికో పోతున్నావమ్మా, నీ హైదరాబాద్ లో లేవా? ఎందుకు కూల్చేసి మసీదులు కట్టాల్సిన ఒక నీచమైన ఆలోచన, ఒక నీచమైన ఆలోచన. నా రాజ్యం ఇది, నేను చెప్పిందే వినాలా. అల్లాయే దేవుడు. అల్లాను కాదంటే నిన్ను చంపేస్తాం. నువ్వు విగ్రహాలని వాటిని నువ్వు పూజించడానికి లేదు. విగ్రహాలు ఆలయాల్ని ధ్వంసం చేస్తాం. కర్నూలు దగ్గర ఒక శక్తిపీఠం ఉన్నది తెలుసా? జోగులాంబ. వెళ్ళావా ఎప్పుడైనా? అందులో మసీదులు. మరి నువ్వు ఎక్కడో నార్త్కి వెళ్తున్నావు, నీ పక్కన ఉండేటటువంటి జోగులాంబ సంగతి ఏంది? దానికో చరిత్ర, దానికో పురాణం ఉంది అని చెప్పే వార్తలు ఎంతవరకు నిజం అంటారు? అసలు ఏం జరిగింది అంటే, ఐ మీన్ అమ్మవారు ఏదో ఫైటింగ్ చేసినప్పుడు వాళ్ళ మీద పోరాడింది, వాళ్ళు ఇక్కడ చనిపోయి ఏవేవో స్టోరీస్ వాటి వెనక. నీకు జరిగింది ఆక్రమణ కాదా? పక్కన పెట్టి అమ్మవారు పోరాడింది, అయ్యవారు పోరాడారు. కాశీలో కూడా మెయిన్ టెంపుల్ లోనే ఉంది. మధుర, కాశీ,
తెలుసా నీకు? మధుర దేవాలయాన్ని కూల్చినటువంటి ఆ శిల్పాలని జామా మసీదు మెట్లుగా చేశారు. ఎందుకంత కక్ష? నువ్వు అక్కడ అన్నావు. నేను వచ్చింది నెల్లూరు జిల్లా ఉదయగిరి అని ఒక ఇది ఉంది. 300 గుళ్ళు ఉండేవట అక్కడ. ఒక్క గుడి సరి అయినటువంటి విధానంలో ఉందేమో, ఒక్కసారి వెళ్ళిరా. నేను ఇంకొక ప్లేస్ చెప్తా, అక్కడికి వెళ్ళు. అక్కడ నీకేం కనిపించిందో నాకు చెప్పు. వజూఖానా అంటే అదే వాళ్ళు కాళ్ళు చేతులు కడుక్కుంటారు కదా మసీదులో. ఒక మసీద్ చెప్తా ఓ, ఆ వజూఖానా మొత్తం మెట్లన్నీ కూడా ఈ దేవాలయాల రాళ్ళు. నువ్వు ఎక్కడో నార్త్కు పోతున్నావు, సౌత్లో ఏంది? రా ఒకసారి హంపి విజయనగరం చూడు, కడుపు రగిలిపోద్ది. అసలు ఎంత రాక్షసత్వం కాకపోతే ఒక అందమైన శిల్పాన్ని చేతితో కుట్టి ఇప్పుడు దాన్ని నాశనం చేయాలనేటటువంటి మనస్తత్వం ఉంటుందమ్మా. రాక్షసత్వం కాదు, మనిషిలో ఉండే రాక్షసత్వం కాదు. అందాన్ని అందంగా ఆరాధించలేని, అందాన్ని అందంగా స్వీకరించలేనటువంటి దౌర్భాగ్యపు మానసిక స్థితి అది. నువ్వు చూడనా, చూస్తే తెలుస్తుంది. హంపి విజయనగరాలని రాళ్ల గుట్టలు అయినా సరే అద్భుతమైన శిల్ప సంపద ఇంకా పగిలిపోయి కూడా వాటి అందాలను వెదజల్లుతూ ఉంటాయి. మీరు చిత్రకారుడు కాబట్టి మీరు బాగా ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతారు ఈ క్వశ్చన్కి ఆన్సర్. చాలా గుళ్ళు శ్రీకాకుళం సైడ్ కానీ, విజయనగరం, లేదంటే తమిళనాడులో, కర్ణాటకలో ఎటు వెళ్ళినా కూడా కొన్ని గుళ్ళ పైన ఆడవాళ్ల బొమ్మలు ఉంటాయి. అవి కైండ్ ఆఫ్ అటైర్ తో కూడా, కొన్ని శృంగార భంగిమలతో కూడా కొన్ని. అంత బాధపడుతూ అడుగుతా ఆడపిల్లవు కాబట్టి అంతే కదా. ఎందుకు అలా పెట్టాల్సి వచ్చింది, ఎందుకు అలా చెక్కాల్సి వచ్చింది ఆ కాలంలోనే? గుళ్ళు ఒక ఎడ్యుకేషనల్ సెంటర్స్ అమ్మా, ఎడ్యుకేషనల్ సెంటర్స్ అవి. నీకు అక్కడ నీకు అనిపిస్తుంది, నాకు ఒక తల్లి తండ్రి చేస్తున్నటువంటి సృష్టి యజ్ఞం కనిపిస్తుంది. బట్ అలా అర్థం చేసుకునే కాంటెక్స్ట్ లో ఎంతమంది ఉంటారు? నువ్వు చెప్పడంలే, ఎందుకు చేయరు? రైట్ అమ్మాయి, నేను అది నిషిద్ధమైందా అనేది మే నాట్ బి. చెప్పమ్మా, నువ్వు ఆ ప్రశ్న అడిగావు కదా, నిషిద్ధమైందా చెప్పు. కాదు. మరి కానప్పుడు నువ్వు అక్కడ నిషిద్ధాన్ని ఎందుకు చూస్తున్నావు? నువ్వు పిల్లల్ని కనలా? అవునా కాదా? దాన్ని నిషిద్ధం అంటూనే నువ్వు ఇంటికాడ ఆ నిషిద్ధాన్ని చేస్తున్నావు. అక్కడ చూడాలనుకుంటావు, అక్కడ చూస్తే ఏమో నీకు అది నిషిద్ధం, ఇంటికాడ చేస్తే ఏమో నీకు ఇది శుద్ధం. అర్థం చేసుకుని ఆయన. అండ్ ప్రతి దాంట్లో మన వాళ్ళు పీక్స్ ని అటైన్ చేశారమ్మా. నువ్వు వాళ్ళు ఒక ఏదో అంటే ఏదో క్షణికమైనటువంటి దానిగా తీసుకోవాలా అంటే మన లెట్ మీ టెల్ యూ, దాని మీద శాస్త్రాలు రాశారు మన వాళ్ళు. ఆడవారిని పురాణాల్లోనే అలా చూపించారా? ఆ గోడల మీద శిల్పులు చెక్కిన ఆ శిల్పాల్లో కూడా అలా చూడటం వల్ల సమాజంలో ఎక్కడ నీకు అవన్నీ ఉండవు. అంటే ఆ చరిత్రకారులు అప్పట్లోనే అలా వేయటం ఉద్దేశాలు ఏంటి, ఆ పర్సెప్షన్స్ ఏంటి? అందుకే లేడీస్ ని ఇలా, లేడీస్ అని అక్కడ మగవాళ్ళు లేడా? మగవాడు ఉన్నాడు. ఆడదాన్ని చూస్తాయో నీకు ఇదే, ఆడవాళ్ళు చూస్తాయో లేడీస్ లేడీస్ అంటే ఉమెన్స్ ని, ఉమెన్ పర్సెప్షన్స్, ఆ రూపం తీర్చిదిద్దిన విధానం ఈ రోజుకి నువ్వు శ్రీకాకుళం వెళ్తే పైన జాకెట్ లేకుండా ఉంటారు. కేరళ వెళ్తే కేరళలో జాకెట్ లేకుండా ఇట్లా పైన, అంటే ఇప్పుడు ఇది ఒక కండవా వేసుకుంటారు. నువ్వు ఎంతసేపటికి ఆడది అనగానే ఒక థాట్ తో ఎందుకు చూస్తున్నావు? ఆడదాని చన్నులు చూసినప్పుడు నువ్వు తాగినటువంటి పాలు గుర్తుకు రావడం లేదా? అవునా కాదమ్మా?
లేదు ఆమె మర్మాంగం చూసినప్పుడు నువ్వు పుట్టినటువంటి స్థానం గుర్తుకు రావడం లేదా నీకు? ఎంతసేపటికి మనిషి థాట్ ఏమన్నా టాయా ఆడది. ఈ దేశంలో ఆడది పవిత్రమైనటువంటి దేవత, శక్తికి స్వరూపం. అలా రాను రాను సతీ సాగమని చూసాం. భర్త చనిపోయిన వెంబడే భార్య నందులో వేసి తగలబెట్టడం, అది మారుతూ మారుతూ కాలక్రమేణా కొన్ని నేను సతీ సాగమనం అంటే నా క్వశ్చన్, ఇట్లా రూపాంతరాలు చెందుతూ విమెన్ పైన వివక్ష సమాజంలో ఒక చిన్న చూపు. అంటే ఆడది కిచెన్ లో అట్మోస్ట్ తను కిచెన్ లో అన్ని సర్దుకోవాలి, పిల్లలకి అన్ని చక్కబెట్టాలి, జాబులు చేసుకోవాలి. ఇప్పటికీ కూడా ఇంకా మగ పెత్తనం, మగ జాతి ఆధిపత్యం కిందే ఆడది అనేది ఇంకా సమాజంలో కొనసాగుతుంది అని అనుకోవాలా? అప్పటి నుంచి అది ట్రాన్స్ఫార్మ్ అవుతూ వస్తూ ఉన్న ఇప్పటికీ ఇంకా అదే సిచ్యువేషన్. అప్పటి నుంచి ట్రాన్స్ఫర్ ఎక్కడమ్మా? ఈ దేశంలో ఎంతమంది రాణులు రాజ్యాలు వెళ్ళారు చెప్పమ్మా? ఝాన్సీ లక్ష్మీబాయి, అబ్బక్క, ఎంతమంది ఉన్నారు తెలుసా? దాదాపు 40 మంది రాణులు ఉన్నారు, యుద్ధాలు చేసినటువంటి రాణులు. నిజమే, కానీ ఇప్పటికీ కూడా వారిపైన డామినేషన్ చేస్తున్న స్టోరీస్ ఎన్నో ఉన్నాయి కదా, వాటిని కూడా డామినేట్ చేస్తున్న మేల్ ఫ్యాక్టర్స్ చాలా. నా ఇంట్లో మా అమ్మది నా భార్యదే పెత్తనం. నేను బయటకు వస్తే మగోడిని. అది మీ గొప్పతనం. గొప్పతనం ఏంది? అందరూ అలా ఉంటారు. నేను ఏదైనా ₹1 సంపాదిస్తే తీసుకుపోయి మా ఆవిడికి ఇవ్వాలా, నా ఖర్చులకి నేను తీసుకోవాలి. మళ్ళా ఏమండి ప్లీజ్ అండి ఏమండి ఖర్చులకు ఇవ్వండి. నేను పల్లెల నుంచి వచ్చిన వాడిని. పల్లెల్లో కూడా ఎవరికైనా ఏమన్నా పెట్టాలంటే ఇంట్లో ఆడవాళ్లే పెడతారు. అవును. మరి ఇది ఎక్కడి నుంచి వచ్చింది నువ్వు చెప్పినటువంటిది? ఇప్పటికే అదే నడుస్తుంది. ఇంట్లో ఆడవాళ్లే ఎవరికైనా ఏదైనా పెట్టాలన్నా, లేకపోతే ఎందుకమ్మాయి నేను ఒక చిన్న విషయం అడుగుతాను, చెప్పు. పెళ్ళైంది కదా నీకు? అంటే ఎక్కడో మనం ఉదాహరణలు తీసుకోవాల్సిన పనిలే. మీ అమ్మ అనుమతి లేకుండా, మీ అమ్మకు నచ్చకుండా, అంటే నీకు నచ్చడం అనేది ఓకే, దట్స్ ఇట్. మీ అమ్మ అంగీకారం లేకుండా మీ నాన్న నీకు పెళ్లి చేశాడా? మరి ఇక్కడే మనకి ఇన్ని ఉదాహరణలు కనిపిస్తుంటే నువ్వు ఏ కుటుంబంలోకైనా వెళ్ళు. ఎస్, అయితే నువ్వు చెప్పినటువంటి విషయంలో కొన్ని ఇవి ఉన్నాయి. ఈ దేశం మీద ఎప్పుడైతే ఈ దుండగుల దండయాత్రలు జరగడం మొదలెట్టినాయో స్త్రీని జాగ్రత్తగా కాపాడుకోవాల్సిన ఆవశ్యకత ఏర్పడింది. ఓకే, బయట కనిపిస్తే ఎక్కడ ఎత్తుకుపోతారో అని ఇళ్లలో దాచడం మొదలైంది. అదొక్కటే కాదు, పెళ్ళైన స్త్రీలను తాకరు. అందుకని చిన్నప్పుడే పెళ్లి చేసేవాళ్ళు, బాల్య వివాహాలు జరిగాయి. ఏమ్మా, నువ్వు ఈ రాక్షసుల చేతుల్లో పడకుండా అగ్నికి ఆహుతైనటువంటి ఆ తల్లుల్ని ఏమనాలా? వాళ్ళందరూ గుర్తుకు రావడంలా నీకు? ఆ అకృత్యాలు కనిపించడం లేదా నీకు? అటువంటి భయంకరమైనటువంటి ఆచారాలు ధర్మంలో ఎట్లా ప్రవేశించినాయి? ఎస్, కొన్ని అనాచారాలు ఇప్పుడు ఇది నిరంతరంగా సాగుతున్నటువంటి సమాజ ప్రవాహం. ఈ కాల ప్రవాహంలో అనేకమైనటువంటి మధ్యలో వస్తూ ఉంటాయి చెడ్డ సాంప్రదాయాలు. ఇప్పుడు ఒక చిన్న విషయం అడుగుతాను, చెప్పు. నా భర్త లేకపోతే నేను బ్రతకలేను, నా భర్తతోటే నేను చచ్చిపోతాను, నాకొద్ది జీవితం, నా భర్త లేని జీవితం నాకొద్దు అని ప్రేమించే భార్య నిప్పుల్లో దూకింది. ఎవరు తొయ్యలా, ఎవరు తొయ్యలేదు. నా భర్త లేకుండా నేను బ్రతకలేను అని దూకింది. లేదు, దూకలేదు, చచ్చిపోయింది. ఆయన లేకుండా నేను బతకలేకపోతున్నాను, చచ్చిపోయింది. మంచి విషయమా కాదా?
మంచి చెడు అనేది అటు పక్కన పెడదాం. అరే నా పెళ్ళానికి నా మీద ప్రేమ ఉంది, కానీ దానికి నిప్పులంటే భయం రా, అందుకని నేను చస్తే దాన్ని కూడా నాతోటి తొయ్యండి రా. ఒక మంచి ఆలోచన ఎంత భయంకరమైన ఆలోచనగా మారిందో ఆలోచించు. అది నిజం తెలుసుకోకనా, తెలియకనా, లేదంటే ఒక మానవుడి అహంకారం ఉంటదమ్మా ఒకటి. ఆ అహంకారాన్ని జయించడు మానవుడు. వాడు ఏదనుకుంటాడో అది. ఎందుకు అసలు ఇంట్లో అంటే ఆఫ్కోర్స్ నేను ఉదాహరణకు మాత్రమే చెప్తున్నాను. ఆయన ఇద్దరు భార్యాభర్తలు ఉంటారు, ఎవడి మాట వాళ్ళు చెల్లించుకోవాలని చూస్తారు, అవునా కదా? కానీ ఒక్క నిమిషం ఇద్దరు కలిసి కూర్చొని ఆలోచించుకుంటే కాస్త ప్రశాంతంగా హాయిగా ఇద్దరు కలిసి బజార్కి వెళ్ళి ఏదో హోటల్లో టిఫిన్ చేస్తారు, అవునా కదా? దేశంలో దురాచారాలు లేవని చెప్పట్లేదు, ఎస్ ఉన్నాయి. అయితే ఇంకొక గొప్ప విషయం కూడా ఉంది ఈ ధర్మంలో, ఈ దేశంలో. ఇది దుర్మార్గం, ఇది తప్పు అని తెలిసిన తర్వాత సరిదిద్దుకునేటటువంటి ఆప్షన్, సరిదిద్దుకునేటటువంటి మనస్తత్వం ఉంది ఈ ధర్మంలో వాళ్ళకి. ఈరోజు బాల్య వివాహాలు జరుగుతున్నాయా? ఈరోజు సతీసాగమనాలు జరుగుతున్నాయా? చెప్పమ్మా. ఎందుకు సరిదిద్దుకున్నాం? ఎందుకు? అది తప్పు కాబట్టి. ఇస్లాంలో చిన్నపిల్లలకు వివాహం చేస్తారు, ఇప్పటికీ చేస్తారు, జరగట్లే అక్కడ. ఇదే హైదరాబాద్ లో ఎంతమంది చిన్న బిడ్డల్ని అరబు షైకులు కమ్మారు. ఏమ్మా మాట్లాడు, ఏ వాళ్ళు బిడ్డలు కాదా? ఏం నీ బిడ్డలు కనిపించడం వాళ్ళల్లా? దశావతార మూవీలో కమల్ హాసన్ చెప్పే ఒక డైలాగ్ ఉంటుంది, మన హిందువులే 2 వర్గాలుగా విడిపోయి. వాడు హిందూ ఏందమ్మా కమల్ హాసన్ అంటే ఆ సినిమాలో, అక్కడ సినిమాలో నేను మాట్లాడుతున్నాను, కమల్ హాసన్ గురించి పర్సనల్ గా కాదు. హిందువులు 2 వర్గాలుగా, శివభక్తులుగా, వైష్ణవులుగా 2 వర్గాలుగా చీలిపోయి ఆధిపత్య పోరుతో రగలటం, లేదంటే సినిమాలను చూసి చరిత్రలు మాట్లాడితే ఇట్టే ఉంటదమ్మా. ఇక్కడ ఉండేటటువంటి సినిమాల్లో, సినిమా వాళ్ళల్లో మొత్తం కమ్యూనిస్టులు, ఎథీస్టులు పాదాలు వేసుకొని కూర్చొని ఉన్నారు. వాళ్ళు ముస్లింల గురించి ఒక్క మాట మాట్లాడరు. నువ్వు చూడు, ఏ సినిమా అయినది హిందువు అనగానే విలన్ ఎట్లుంటాడు అంటే ఇట్లా బొట్టు పెట్టుకొని ఉంటాడు, వాడు మెడలో రుద్రాక్షలు వేసుకొని ఉంటాడు, పెద్ద గడ్డం వేసుకో, ఒక ఎంటి కొడుకులు అసలు నరకాలనిపిస్తుంది నాకు. ఓ టోపీ పెట్టి గడ్డం పెట్టి మీసాలు తీసేసి విలన్ని చూపిలేరా? అలా కమెడీని చేశారు కదా, మీరు పొరపడ్డారు. అలా ఉన్నారు, బట్ వాళ్ళు కమెడియన్స్. చూడండి చాలా సినిమా. ఓ మీకు బ్రహ్మానందం అసలు ది గ్రేట్ ఆర్టిస్ట్ అండి, తనని అలా చూపించారు. కోట శ్రీనివాసరావు గారు, ఎల్వి సుబ్రహ్మణ్యం గారు. వీళ్ళకి హిందూ ధర్మం అదే ఒక ఇస్లాంనో ఒక క్రిస్టియన్నో కానీ నువ్వు ఇట్లా చూపిస్తే వీళ్ళ తాట తీస్తారు, కొంపల మీద పోయి తగలెడతారు. కాబట్టి ఈ ఎదవలకు భయం వాళ్ళని చూస్తే. ఏమన్నది హిందువులే కాబట్టి ఎట్ట చేసినా ఇబ్బందిలే, ఏమన్నా ఇబ్బందిలే. ఇప్పుడు చాలా మంది డైరెక్టర్లు మీ మీద ఫైర్ అయిపోతారు ఇంకా ఇలా మాట్లాడి. ఏం తప్పే ఉందంట. ఈరోజు టెర్రరిస్టులు అందరూ ఎవరమ్మా? ఏం వాళ్ళ మీద సినిమాలు తీమను. ఏదో హిందువులు మాత్రమే అన్యాయం చేస్తున్నారు, తక్కిన వాళ్ళు చాలా ధర్మాత్ములు, ఇది కాన్సెప్ట్. ఎంతవరకు ఉంటుందంటారు? కాదు, ఈ దేశంలో లక్షల ఎకరాల భూముల్ని ఆక్రమించినటువంటి వీళ్ళు కనిపించడం లేదా? కనిపిస్తున్నారు లేదా? ఏం వాళ్ళని విలన్లుగా చూపించలేవా? సిగ్గులే? ఏదో డబ్బుల కోసం నీ ధర్మాన్ని నువ్వు కించపరుచుకుంటున్నావు. ఆ సినిమా మొదలు పెట్టేటప్పుడు టెంకాయ కొడతారు, దండం పెడతారు, వెంకటేశ్వర స్వామి దీవెనలతో అంటారు.
ఎమోషన్స్ మీద ఆడుకునేటటువంటి వాళ్ళ గురించి ఎందుకు మనం? బట్ ఎంత ఇంపాక్ట్ ఉంటుందండి. నిన్న నిన్న మీరు చూసుంటారు కదా, మీర్పేట్లో టాపిక్ వచ్చింది కాబట్టి అడుగుతున్నానండి. ఓటీటీలో లేదంటే ఇక్కడ సూక్ష్మదర్శిని, దృశ్యం లాంటి సినిమాలు చూశాను బాగా ఎక్కువ అని చెప్పి ఏదో ఇండైరెక్ట్ గా హింట్ ఇచ్చారంట. పోలీసులు కూడా ఈ కేసుని ఎలా నారేట్ చేయాలో మాకు అర్థం కావట్లేదు, అలాంటి రీతిలో ఈయన అని చెప్పి ఇట్ వాజ్ వెరీ ఎమోషనల్. సిపి సుధీర్ బాబు గారు హీటర్తో కాల్చి ఉడకబెట్టి కాల్చి పొడి మనిషిలో ఉండేటటువంటి రాక్షసత్వాన్ని, ఎమోషన్స్ ని ఎంత అమ్మాయి ఓల్డ్ మూవీస్ చూసావు కదా, చూసావా నువ్వు ఏమన్నా? కొన్ని మా టైంలో వచ్చిన మూవీస్ చాలా హాయిగా ఉండేవి, మంచి సాహిత్యం, చక్కటి పాటలు, ఏదో ఒక సందేశం. సో ఆ సినిమాలు చూసి అంటే అది ఎంత క్రైమ్ సొసైటీలో, దాని ఇన్ఫ్లుయెన్స్ ఎంతలా ఉంది, డైరెక్టర్స్ ఎలా ఆలోచించాలి ఒక మూవీ తీయాలి అని అనుకున్నప్పుడు, ఎందుకు ఆలోచించట్లేదు? కమర్షియలైజ్ అయిపోయింది. ఎవడికి సోషల్ కాన్షియస్నెస్ ఎవడికమ్మా? నేను కోట్లు పెడుతున్నాను, నేను రూపాయలు పెడితే లక్షలు తీసుకోవాలా, కోట్లు పెడితే వేల కోట్లు తీసుకోవాలా, ఇది కదా ఆలోచన. సోషల్ బైండింగ్, దిస్ ఈజ్ మై సొసైటీ అని ఎవడు అనుకుంటున్నాడు చెప్పు? నేను ఈ సొసైటీకి దూరం, ఐఆమ్ ద క్రియేటర్, ఐఆమ్ ద కింగ్. మీ ఎక్స్పీరియన్స్లో ఇన్ని వేల బుక్స్, కొన్ని వందల కొద్ది తిరిగేసిన మీ పఠనం ద్వారా తెలుసుకున్నది ఏంటి? హిందూగా పుట్టిన ఒక వ్యక్తి చనిపోయే లోపు మోక్షం రావాలి అంటే ఈ పలానా పుణ్యక్షేత్రాలు దర్శించుకుంటే మోక్షం వస్తుంది. రాదు. ఎందుకు? మనం చేసిన పాపాలు అలా ఉన్నాయా? రాదు. పాపాలు పోవు. ఏ గుడికి వెళ్ళినా రాదు. ఎందుకు? గుడికి వెళ్ళినంత మాత్రాన మోక్షం వచ్చే పని అయితే గుడికి వెళ్ళిన వాళ్ళందరికీ మోక్షం రావాలా? నువ్వు గుడి ప్రాథమిక స్థితి, అక్కడి నుంచి ఎదుగు, దైవత్వం వైపు అడుగులు వేయి. అసలు దేవుడు ఎవరు, ఎట్లా ఆరాధించాలా, ఆయనలో కలవాలి అని అంటే నువ్వేం చేయాలా? ఆ సాధన చేస్తే నీకు మోక్షం వస్తుంది. కానీ దేవుడి దగ్గరికి పోయి ఏడో ఇక్కడ సరే. ఇంకొక మంచి దోహ గుర్తొచ్చింది, చెప్తాను. కబీర్ దోహానే, కర్మే మాలా ఫిరై జీబ్ ఫిరై ముహ్ మాహి, మనువాతో దశ దిశ ఫిరై యహతో సుమిరన్ నాహి. అంటే చేతిలో జపమాల తిరుగుతూ ఉంటది, నోట్లో ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. వాడు ఏం చేస్తున్నాడు? ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. నా పెట్లో డబ్బులు తెస్తున్నట్టుంది మా ఆవిడ. ఎంతో సుమిరన్ నాకి, అది స్మరణ ఎందుకు అవుద్ది? చెప్తాం శివుడి మీద భక్తి చెప్పుల మీద అని, బయట చెప్పులు వదిలొచ్చాను ఎవడైనా వేసుకుపోతాడేమో. దేవాలయాలు ఆధ్యాత్మిక కేంద్రాలే, కానీ అక్కడికి పోయి దండం పెట్టినంత మాత్రాన నీకు మోక్షం వస్తుంది, ఆధ్యాత్మికత వస్తుంది అంటే ఉత్తమాట. రైట్.